నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూ కార్యాలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. మరి నీళ్ళు కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మరి కంటామినేటెడ్ నీళ్ళు వస్తామని దాంతో కూడా ప్రాబ్లమ్స్ ఒక గ్రామానికి మున్సిపాలిటీకి సంబంధించి 7-8 రోజులు కూడా నీళ్ళు రాకుండా చాలా అవసరం. మరి మిషన్ దగ్గర నీళ్ళు వచ్చిన తర్వాత అందులో కూడా ఏంటంటే బోర్లు మోటార్లు అవన్నీ కూడా వదిలేస్తున్నాం. ఎందుకంటే మోటార్స్ వస్తున్నాయి కదా, దాన్ని పట్టించుకోలేదు. ఆ నీళ్ళు రాకపోవడం వల్ల మళ్ళీ బోరు పంప్ సెట్స్ ఆ సోర్సెస్ చూసుకునేటువంటి పరిస్థితి వస్తాం. కాబట్టి మరి ఎక్కడెక్కడ గ్రామాల్లో మీ దృష్టి కోసం మీరు మిషన్ దగ్గర సంబంధించినటువంటి ఇది కూడా పెట్టారు గ్రూప్, దాంట్లో కూడా ఇక్కడ నిలిచిపోయిన పంపిస్తున్నారని రెగ్యులర్గా మాట్లాడుతున్నా. కానీ మీరు మాత్రం కొంచెం ఏళ్ళు అందరూ ఇద్దరు ఏళ్ళు కూడా మీరు కొంచెం బాధ్యత తీసుకుంటారు. ఇంకొక 1.5 గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతానికి కలెక్టర్ గారు నా దగ్గర డబ్బులు మోరైగా అంటారు. మరి గ్రామాలకు నీటి సమస్య దాన్ని ఎట్లా పరిష్కరిస్తా, ఏం చేస్తాం? ఫస్ట్ మనకి ఏంటంటే మిషన్ దగ్గర చాలా ప్రధానం. ఎందుకంటే అది వస్తే మనకి ఇవి బోర్లు మోటార్ల గురించి అసలు ఏమంటే పరిస్తున్నారు. తాటాలలో నీళ్ళు సరిగ్గా వస్తలేవు అంటున్నారు. వాళ్ళ నీళ్ళలో కూడా కొన్ని దగ్గర నీళ్ళు వస్తలేవు అంటున్నారు. కానీ దానికి సంబంధించి మిషన్ దగ్గరకు సంబంధించి ఎందుకు నీళ్ళు కాలేకపోతుంది. మళ్ళీ ఫస్ట్ ఈరోజు ఇంజనీరింగ్ డే అంట. సో ఇక్కడ ఉన్నటువంటి మన అధికారులందరూ కూడా ఇంజనీర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ కూడా. ఈ ఫీల్డ్లో మీరు ఇన్ని రోజులు బాగా పనిచేసుకుంటే రావడం జరుగుతుంది, సమస్యల నుంచి రావడం జరుగుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా అధిగమిస్తారు మాట్లాడుతూ ఉంటారు. వాటర్కి సంబంధించి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మీరు పోతున్నారు, సమ్లో నీళ్లు చూపిస్తున్నారు, కానీ గ్రామంలో తాటల్లో నీళ్ళు వస్తారు. ప్రాక్టికల్గా చూస్తాం. ఎందుకంటే మనకి నీళ్ళు వస్తున్నాయి అనేది తెలుసు, కానీ తాండాలలో ఊళ్ళలో ఎందుకు వస్తుంది? మీరు ఓవర్ఫ్లో అవుతుందని చెప్తున్నారు, ట్యాంక్ నిలుస్తుందని అంటున్నారు, కానీ ఆ తాండాలకు సంబంధించి నీళ్ళు వస్తాయి. దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. మన ముసరంపేట తాండా ఉంది. ఆ తాండాకు నేను వైఎస్ఆర్ రోడ్ కోసం వాళ్ళకి నీళ్ళు వస్తలేమని చెప్పిన. మీరు వైపు నీళ్ళు వస్తాయని చెప్పేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని. కానీ ఇప్పుడున్న పొజిషన్లో కూడా అక్కడ నీళ్ళు వస్తాయి. ఇప్పుడే మళ్ళీ మాట్లాడాను. ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా వస్తాయి. సేమ్ అదే ప్రాబ్లం వస్తాయి. ఏందో అది ఏజెన్సీకి నెల రోజులు పంపించారు కదా, ఇప్పుడు దానికి ఏదైనా సొల్యూషన్ అప్పటి వరకు ఏమైనా చేసినా కదా. మళ్ళీ దౌలతాబాద్ అవతల విలేజ్ అన్ని బాగా రాలేదు. ఇప్పుడు సికింద్రాబాద్ తాండాలు కూడా అంతే. సికింద్రాబాద్ సేమ్ అదే ప్రాబ్లం వస్తాయి. ఏందో అది ఏజెన్సీకి నెల రోజులు పంపించారు కదా, ఇప్పుడు దానికి ఏదైనా సొల్యూషన్ అప్పటి వరకు ఏమైనా చేసినా కదా. మళ్ళీ దౌలతాబాద్ అవతల విలేజ్ అన్ని బాగా రాలేదు. ఇప్పుడు సికింద్రాబాద్ తాండాలు కూడా అంతే. సికింద్రాబాద్ అట్లా దగ్గర మేజర్ వాల్స్ ఫెయిల్ అయినాయి. దానివల్ల వాటర్ ని ఇటెన్ చేస్తున్నారు. బ్రాంచ్ వాళ్ళు షట్టర్ ప్లేట్ ఓపెన్ చేసి తీసుకెళ్ళి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రెచర్ ఆఫ్ ఉంటుంది. ఆల్రెడీ ఏజెన్సీకి చెప్పండి. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ సైడ్ మనమే చేస్తున్నారా? ఊరటం కన్స్ట్రక్షన్ ఊరటం కన్స్ట్రక్షన్ ఏజెన్సీ సిఆర్సీ వాళ్ళకి ఎగ్జిబిషన్ ప్లేస్ మెయింటెనెన్స్ 10 years డిస్కౌంట్ చేసి ఇచ్చారు కదా. కలెక్టర్ గారు మాట్లాడితే మాకు బోర్స్ మోటార్స్ సో ట్రాన్స్పోర్టేషన్ పడతాం. ట్రాన్స్పోర్టేషన్ కూడా మరి ఎట్లా డాక్టర్స్